ఎక్కడైనా ఒక కాలనీకి ఒకటే పేరుంటుంది. కానీ అక్కడ ఓ కాలనీకి ఏకంగా 6 పేర్లున్నాయి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, సరిగ్గా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉంది. ఇప్పుడు ఆ కాలనీ పేరు అసలేంటో తెలియని అయోమయం నెలకొంది. ఇంతకీ ఎక్కడా కాలనీ, ఎందుకు అన్ని పేర్లు పెట్టాల్సి వచ్చింది? సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కేంద్రంలో గతంలో వినాయక నగర్ అని ఒక కాలనీ ఉండేది. ముట్రాజ్పల్లి రోడ్డులోని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే ఈ కాలనీ ఉంది. 4 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఉండగా ప్రస్తుతం 25 ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఉన్నట్టుండి ఏమైందో కానీ ఈ కాలనీ ఎంట్రన్స్ లో మరో 5 బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. రాత్రికి రాత్రే ఇన్ని బోర్డులు వెలవడంతో ఈ కాలనీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం 6 పేర్లతో ఉన్న బోర్డులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటువైపుగా వెళ్లేవారు ఈ బోర్డులను చూసి ఆశ్చర్యపోతున్నారు. వినాయక నగర్ తో పాటు ఆర్యవైశ్య ఎన్క్లేవ్, రెడ్డి ఎన్క్లేవ్, ముదిరాజ్ ఎన్క్లేవ్, విశ్వకర్మ ఎన్క్లేవ్, యాదవ్ ఎన్క్లేవ్ పేరుతో కులాల వారీగా పేర్లు పెట్టేసుకున్నారు. గతంలో ఈ కాలనీలో ఒక సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండేవారు. మిగతా సామాజిక వర్గాలకు చెందిన వారు తక్కువగా ఉండటంతో అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి వినాయక నగర్ అని పేరు పెట్టుకున్నారు. కొన్ని రోజులకు ఇదే వినాయక నగర్ బోర్డు పక్కన పెట్టేసి మెజారిటీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వారి కులం పేరుతో ఎన్క్లేవ్ అని బోర్డు పెట్టారు. దానిపై కొంతమంది అభ్యంతరం చెప్పారు. అయినా సరే సామాజిక వర్గం వారు ఒప్పుకోకపోవడంతో ఎవరికి వారు హాయిగా పేర్లు పెట్టేసుకున్నారు. గతంలో కలిసిమెలిసి ఉన్న ఈ కాలనీ వాసుల మధ్య ఇప్పుడు ఏమైంది అన్న చర్చ మొదలైంది. అయితే ఈ విషయంపై కాలనీ వాసులెవరూ మాట్లాడడం లేదు. రేపో మాపో ఇక్కడ మరో బోర్డు వచ్చి చేరే అవకాశం ఉందని టాక్. అంబేద్కర్ కాలనీ పేరుతో ఒక వ్యక్తి అక్కడ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది. క్యాంప్ ఆఫీస్కి ఎదురుగా గత కొద్ది సంవత్సరాల నుంచి ఒక కాలనీ ఇక్కడ నివాసం ఉంటుంది. ఇక్కడ రెడ్డి కుటుంబం మొదటగా రావడం వల్ల ఇక్కడ రెడ్డి కాలనీ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకోవడం జరిగింది. తర్వాత కొంతమంది వ్యక్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ కులాలకు సంబంధించి వాళ్ళు ఈ కాలనీకి నిర్ణయాల పేర్లు పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ కలిసిమెలిసి ఒక కుటుంబంగా జీవించాల్సినటువంటి వీళ్ళంతా కూడా ఎవరికి వారు కులాల పేరు మీద కాలనీకి పేరు పెట్టకుండా దేశానికి సంబంధించినటువంటి మహానీయుల పేర్లు పెట్టుకుని లేదా దేవతామూర్తులకు సంబంధించినటువంటి పేర్లు పెట్టుకొని కలిసిమెలిసి ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఒక కాలనీకి ఒకే కాలనీలో 6 పేర్లతో కూడిన బోర్డులను చూస్తూ ఉంటే చర్చనీయంగా మారింది. ఆ యొక్క బోర్డులను చూస్తూ ఉంటే అక్కడ 6 కులాల పేర్లు పెట్టడము మరి ఇక్కడ పూర్తిగా కుల వ్యవస్థ కనబడుతుంది. వెంటనే ఆ కాలనీ నివాసులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కాలనీకి మంచి పేరు పెట్టుకొని ఉండాలని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఎవరైనా ఈ కాలనీకి ఆటోలో వెళ్లాలంటే అసలు ఏ పేరు చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ కాలనీ పేర్ల వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. కులాల పేరుతో ఒకే కాలనీకి ఇన్ని కులాల బోర్డులు పెట్టుకోవడమేంటి అని ప్రశ్నిస్తున్నారు.